చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి, ఎక్కడ తేడా ఉండకూడదని. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటే గోడ కట్టి సిమెంట్ పూసి సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికినా ఎక్కడ అతుకులు కనపడవు. ఈరోజు చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ఉన్నటువంటి మోజు అమరావతికి ఇవ్వడనేటువంటి తప్ప అమరావతి నిర్మాణం కావాలా, దానిలో నేను 5 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టాలా, నాకు 4 పక్కల రోడ్డు ఉండాలా, నేను ఓ బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు కూడా పేదవాడికి ఇల్లు నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతి ఏదన్నా అప్పిస్తే దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తిపడి అమరావతి నిర్మాణం చేయాలా, అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా, ఆ ప్రపంచ రాజధానిలో నేను రాజులాగా పరిపాలించాలా, నాకు ఒక రాజమహల్లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్ల కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలి పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. అయితే ఓ మాట చెప్పాడు, నేను ఇవ్వలేకపోయాను, ఎస్టీలకి 70,000 అదనంగా ఇస్తా, ఎస్సీ బీసీలకి 50,000 అదనంగా ఇస్తానని చెప్పాడు. ఆ రోజు ఏదో మిగిలిపోయినటువంటి డబ్బులు ల్యాబ్స్ అయిపోతాయని తలా 5,000 10,000 కొట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నువ్వు అదనంగా ఇస్తానని చెప్పినటువంటి డబ్బులో మొదట మిగిలిపోయి ల్యాబ్స్ అయిపోతున్నాయని చెప్పి మార్చిలో కొట్టినటువంటి డబ్బు 5,000 10,000 కాకుండా ఈరోజు పెట్టినటువంటి బిల్లులకు ₹1 చెల్లించేటువంటి పరిస్థితిలో లేదు. దానివల్ల ఏమైంది, పాపం పేదల ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు వెళ్ళలేక దాన్ని అర్ధాంతరంగా నిలిపివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 2000 దానికి మళ్ళీ ఒక జీవో ఇచ్చాడు, 2024 డిసెంబర్ ముందు ఉన్నటువంటి వాటికి ఇది వర్తించదు, 2024 డిసెంబర్ తర్వాత కట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే దాదాపుగా ఏ ఇంటికి కూడా ఈ 70,000 50,000 అనేటువంటిది వర్తించేటువంటి పరిస్థితి లేదు. అవి వర్తించినా కూడా వాటిని వేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద చూస్తే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ పాలకుల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అధికారుల మీద నెపం నెట్టడం, జిల్లా కలెక్టర్ల మీద నెపం నెట్టడం, హౌసింగ్ వాళ్ళ మీద నెపం నెట్టడం, వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తప్ప ఎక్కడన్నా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇళ్ల నిర్మాణంలో పనిచేశాడా? 3,192,000 ఇళ్ళు నేను ఇచ్చానని చెప్తున్నావు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 19,678 ఇళ్ళు అన్నారు. మోడల్ పాపం కీలు తయారు చేశారు పెద్ద పెద్దవి, అవి చేసుకెళ్ళి ఇళ్ల ముందు నిలబడి ఇచ్చారు. అవి ఏం చేసుకోవాలో ఆ ఇళ్ళ వాళ్ళకి అర్థం కాలే. కొంతమంది అయితే చెప్పారు, అయ్యా మేము ఇంట్లో చేరు 6 నెలలు అయింది, మేము ఇంట్లో చేరు సంవత్సరం అయింది, ఈ రోజు ఏదో మా ఎమ్మెల్యే వచ్చి అందరిని ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఇది ఇచ్చాడు, ఏం చేయాలో తెలుసుకోవడం లేదని చెప్పిన ఆ తాళం ఏం చేసుకోవాలో అర్థం కాలే. పాపం ఎప్పుడో ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చి ఒక తాళం ఇంటి ముందు ఇచ్చి మేము వీళ్ళన్నీ పూర్తి చేశామని చెప్పి ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీకు అభివృద్ధి చేతగాక ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఆలోచన లేక దానికి ముందుకు వెళ్ళలేక నిధులు ఇవ్వలేక పేదవాడిని గురించి ఆలోచన చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇల్లు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీచ స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారిపోతాడా? అంటే ముఖ్యమంత్రి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలతోనే కదా కింద స్థాయి వాళ్ళు కాకిలెక్కలు కట్టి ఇన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు అని చెప్పి మళ్ళా మార్చిలో 5 లక్షల ఇళ్ళు అంట. కొంత ఇళ్ళు పూర్తయ్యాయి, కొన్ని పూర్తి దశలో ఉన్నాయి. వాటికి ఏదన్నా 5,000 10,000 బిల్లు పెండింగ్ ఉంటే 5,000 10,000 బిల్లు నువ్వు వేసి నేను ఇల్లు కట్టాను మొత్తం ₹1,80,000 నేనే ఇల్లు కట్టానని నువ్వు ప్రచారం చేసుకుంటావా? దానికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చుకుంటావా? ఎక్కడన్నా ఇటువంటిది ఉందా? ఈరోజు దాదాపుగా 18 నెలలు పూర్తయ్యాయి, ఆ ఇల్లు కట్టేదానికి లేదు. పాప చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు, ఎండ కింద ఎండేవాడు ఎండ కింద ఉన్నాడు. ఆ ఎండలోకి పోవాలంటే విచారణ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు లేవో. 18 నెలలు సామాన్యుడు కట్టుకునేటువంటి 1,80,000 ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు ఇంక దేనికి పనికొస్తుంది? ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా? ఈ పాపాలు మీవి కాదా? కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా, వాడి ప్రోత్బలం లేకుండా, వాడి యొక్క ఆలోచన లేకుండా, వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మగదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురి చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ధైర్యం ఉంటే వీటి మీద ఇళ్ల మీద సిబిఐ విచారణ చేయించు, నీ బండారం బయటపడుతుంది, మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి. అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మరలా చెప్తున్నాం. ఒక యజ్ఞంలాగా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు మంజూరు చేశాం, గృహప్రవేశాలు చేయించాం, వాటి వెంటబడ్డాం. మీరు ఇల్లు కడతారా కట్టరా అని చెప్పని ఈరోజు కోతవేట దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ₹1,00,000 విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు గుర్తుంటాడని చెప్పి ఎంత కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కోల్చడం, వాటిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇళ్ల నిర్మాణం చేతగానటువంటి ప్రభుత్వం
పేదలకు సంబంధించి కేవలం ఏదో అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటివి సృష్టించి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టే వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే మీ భాగవతం, మీ బండారం ఏమిటంటే శుద్ధ అబద్ధాలు తప్ప, అసత్యాలు తప్ప, లేనిపోయినటువంటి ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం జరిగింది, అభివృద్ధి జరిగింది, ఇళ్ల నిర్మాణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీరు ఇంతవరకు ఏ నిర్మాణం చేయకుండా, వాటికి రూపాయి డబ్బులు వెచ్చించకుండా ఈరోజు గతంలో జరిగినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని అయోమయంలో పడేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవడం తప్ప అభివృద్ధి అనేటువంటిది శూన్యం. కేవలం ప్రచారం ఘనం, అభివృద్ధి అనేటువంటిది చేతల్లో శూన్యం, మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళితే అడుగుతున్నారు, అయ్యా మీరున్నప్పుడు ఇల్లు కట్టారు, మీరు వినేకం ఉండుంటే మాకు మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చినాయని చెప్పి. కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మాని, అసత్య ప్రచారాలు మాని, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని నీ ఖాతాలో వేసుకోవడం మాని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టండి. పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయండి. ఎక్కడన్నా పొరపాట్లు జరుగుంటే వాటి మీద విచారణ జరపండి, శిక్షించండి. ఏమి తప్పు లేదు. కాకపోతే అన్యాయంగా, అక్రమంగా మీరేదో రకరకాలైనటువంటి కారణాలతో కట్టేటువంటి ఇళ్లను ఆపకండి. కాకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళని ఏరివేయండి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళు మేము చెప్పేటువంటి మాస్టర్లు వాస్తవమా కాదా అనేటువంటిది మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా మీరు విచారణ చేయించుకోండి. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడండి. అయ్యా మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించండి. మీకు ఓట్లు వేసి శాసనసభ్యులను చేసింది ఏదో మీరు గెంజి చొక్కాలు వేసుకొని, తెల్లటి గుడ్డలు వేసుకొని అసెంబ్లీలో తిరగడానికి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అనేటువంటి విధానాన్ని తీసుకురండి. ఆగిపోయినటువంటి ప్రారంభించండి, పూర్తి చేయండి. ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి వాటిని ఈరోజు మీరు పెరికేసుకొని మీ పార్టీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఆక్రమిస్తున్నారు. అన్యాయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎవరిని కూడా ఈ విషయంలో మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. మేము సంబంధించి పేదలకు సంబంధించి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెరుక్కొని మీరు రెండు ప్లాట్లు ఒక్కొక్కరికి ఇస్తాం మేమని చెప్పి మీరు రుబాబు చేయడమో, దౌర్జన్యం చేయడమో, గోండాయిజం చేయడమో, రౌడీ చర్యలకి మీరు పాల్పడితే వాటిని ఉపేక్షించడం ధైర్యంగా ధీటుగా ఎదుర్కోగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అసత్యాలు, చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం, చంద్రబాబు నాయుడు చేసుకునేటువంటి ఈ ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము చేసినటువంటి క్షేత్రస్థాయిలో చేసినటువంటి కేస్ స్టడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు మీ ముందు పెట్టామో ఇది ఒక ఉదాహరణ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెప్పినటువంటి ప్రతి విషయం అబద్ధం తప్ప వాస్తవం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నమస్తే. ఇది టైమ్ 9 తెలుగు.